పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మరియు కుల సంఘ నాయకులకు అందరికీ కూడా మరి బీసీ బిల్లు శాసన మండలిలో శాసనసభలో రావడానికి పెట్టినందుకు మరి శుభసూచకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్లో మరి మునురు కాపు సమాజం నుంచి ఆర్వి మహేందర్ గారు, సగర కమ్యూనిటీ నుంచి విజేంద్ర సాగర్ గారు, మరి రజక సంఘం నుంచి దత్తాత్రేయ గారు, ఆర్యకట్క నుంచి సురేందర్ గారు, వడ్డల సంఘం నుంచి మాలయ్య గారు, శాలివాన్ సంఘం నుంచి నరేష్ గారు, మరి పూసల సంఘం నుంచి కోల శ్రీనివాస్ గారు, గౌడ సంఘం నుంచి కీర్తిలత గౌడ్ గారు, వంశీరాజ్ కులం నుంచి మురళి గారు, జోగి కులం నుంచి నరహరి గారు, విశ్వ బ్రాహ్మణ కులం నుంచి మరివిధంగా సాల్వాచారి గారు, పద్మశాలి సమాజం నుంచి విజయలక్ష్మి గారు, మరి వడ్డల సంఘ నాయకులు యువజన మరి యూపీఎఫ్ యువజన నాయకులు అదేవిధంగా ఆలకుంట్ల హరి గారు, అదేవిధంగా రజక సంఘం నుంచి కుమారస్వామి గారు, మరి కుర్మ సంఘం రాష్ట్ర నాయకులు గొరిగె నరసింహ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు గోపు సదానందం గారు, శాలివాన్ సంఘం రామకోటి గారు, అదేవిధంగా ఓయూ ఉద్యమ నాయకుడు లింగస్వామి గారు, అదేవిధంగా శ్రవణ్ గుర్రం పద్మశాల సంఘం గుర్ర శ్రవణ్ గారు, సిక్లీగర్ హరిదర్శన్ గారు, మరి కార్మిక సంఘ నాయకులు అమ్మాల్ సీనన్న గారు, మరి అశోక్ గారు యాదవ్ సంఘం నుంచి అశోక్ గారు, మరి వీరందరం కూడా ఈరోజు యూపీఎఫ్ భాగస్వామ్యం మరి 2024 జనవరి మాసంలో ప్రారంభించుకొని మరి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి లేఖ అందించడం స్టార్ట్ చేస్తే నేటికి జనవరి మాసంలో 2 సభలు 2 రౌండ్ టేబుళ్ళు, ఫిబ్రవరిలో 4, మార్చిలో 1, నవంబర్లో 1, డిసెంబర్లో 9, జనవరిలో 1, ఫిబ్రవరిలో 2 బహిరంగ సభలు, మరి రౌండ్ టేబుల్ సమావేశాలు జిల్లాల వారీగా ప్రజలని మరి ఎప్పటికప్పుడు వెండగడుతూ ప్రజలకు కావాల్సిన ఏదైతే బీసీ ఉద్యమానికి కావాల్సినటువంటి ఊపిరి పోస్తూ మెటీరియల్ అందజేస్తూ మా బీసీ కుల సంఘ నాయకులను బీసీలను ఉన్నటువంటి అందరినీ కూడా చైతన్యవంతపరుస్తూ మరి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తూ మరి లెక్కల్లో ఉన్నటువంటి కులగణలో డెడికేషన్ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం, డెడికేషన్ కమిషన్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టడం, డెడికేషన్ కమిషన్కు ఏ విధంగా ఏర్పాట్లో భాగస్వామ్యం కావాలని చెప్పడం, అదేవిధంగా మరి కులగణ సర్వే పూర్తి కాకపోతే మరి పూర్తిగా అనేటువంటి సర్వేని కూడా మరి వేగవంతం చేసి ప్రచారం కల్పించి మరి ఆ సర్వేని కూడా పూర్తిగా చేయాలని చెప్పినటువంటి నాయకురాలు జాగృతి గారు మా యూపీఎఫ్ నాయకులు. అదేవిధంగా వచ్చే నివేదిక ఆధారంగా మరి బిల్లుల్లో మరి వాస్తవాన్ని కూడా చట్టసభలో కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు ఉందో ప్రజలకు అర్థం కావాలంటే బీసీలు బలిపశులు కావద్దు, బౌద్ధుల వాళ్ళు రాజ్యాధికారులు రావాలని చెప్పేసి కూడా చట్టసభలో ఖచ్చితంగా అసెంబ్లీ శాసన మండలి సభల్లో 3 బిల్లులు పెట్టాలి. ఆ 3 బిల్లులో రాజకీయంగా మీరు ఇస్తానటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా 42% బీసీలకు ఇవ్వాలి. అదేవిధంగా మేమెంతో మాకంతే అనేటువంటి చట్టం ద్వారా 46% చెప్తున్నాం, 46లో బీసీలం ఏదో మేమున్నాం. మాకు విద్యాపరంగా బిల్లు ఎలాగ ఉండాలి, రాజకీయ ఉద్యోగపరంగా బిల్లు ఎలాగ ఉండాలి 46%. అదేవిధంగా మా మైనార్టీ సోదరులు బీసీఈలు ఉన్న వాళ్ళకు కూడా 10% కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఘంటాపదంగా చెప్పినటువంటి మహానాయకురాలు ఎవరు ఉండంటే అది కేవలం కూడా తెలంగాణ శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితమ్మ గారు. ఇవాళ మేము గొప్పగా చెప్పుకుంటున్నాం బీసీలం, మరి కుల సంఘ నాయకులం, యూపీఎఫ్ భాగస్వామ్యం కూడా మేము విజయంగా భావిస్తున్నాం. మరి చట్టసభలో 3వ బిల్లు కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం 3వ బిల్లు కూడా పెట్టాలి, విద్యా ఉద్యోగ బిల్లు కూడా సపరేట్ బిల్లు పెట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని బీసీ కుల సంఘ నాయకుల నుంచి డిమాండ్ చేస్తున్నాం. 3 బిల్లులు పెట్టాలి, చట్టసభలో మాకు రావాల్సినటువంటి హక్కు తెలపాలి. ఇంకోటి పెడుతున్నాం, మా పద్మశాలి కులం మేమెంత మాకు లెక్క చెప్పండి, మా వడ్డెర కులం మేమెంత మా లెక్క చెప్పండి, మా మునురు కాపు కులం మేమెంతో లెక్క చెప్పండి. కేవలం కూడా తూతూ మంత్రంతో మరి దాటవేద్దోడుతో మరి బిల్లు ప్రవేశపెట్టి తీర్మానాన్ని 9 షెడ్యూల్లో పెట్టే అంశాన్ని పెట్టకుండా మరి దాటవేదులో మరి కేంద్రాన్ని బూచి చూపించి మమ్మల్ని బలిపస్ చేస్తే ఖచ్చితంగా మేము అందరం కూడా కుల సంఘాలను కూడా గ్రామాన మండలాల్లో కవితమ్మ నాయకత్వంలో కుల సంఘం యూపీఎఫ్ నాయకత్వంలో ఊరో తిరుగుతాం, ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. రాబోయే రోజుల్లో ఢిల్లీని కూడా మేము వస్తాం. మీరు చెప్తున్నట్టుగా శాసనసభలో ఏం చెప్పినారు, అఖిల పక్షం ఏర్పాటు చేస్తాం. అఖిల పక్ష నాయకత్వంలో అందరం కూడా ఢిల్లీకి పోదాం, ఢిల్లీలో కావాల్సినటువంటి హక్కు సంపాదిస్తామంటున్నారు. 9 షెడ్యూల్లో పెడతా అంటున్నారు. 9 షెడ్యూల్లో పెట్టేటువంటి అవకాశం ఖచ్చితంగా కూడా మమ్మల్ని యూపీఎఫ్
యూపీఎఫ్ భాగస్వాములు మేము కూడా మీతో ప్రయాణం చేస్తాం, మీ చిత్తశుద్ధిని తెలుసుకుంటాం. మీరు తప్పు చేస్తున్నారా, ఒప్పు చేస్తున్నారా, మరి తప్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెడతాం, హక్కు సాధిస్తాం, కేంద్రాన్ని కూడా తల వంచి బీసీ బిల్లులో మరి 9 షెడ్యూల్లో చేర్చి తమిళనాడు తరాలో బీసీలకు రావాల్సినటువంటి హక్కులు కూడా సాధించేంత వరకు కూడా మరి కవితమ్మతో పాటు జాగృతికి మరి యూపీఎఫ్ అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఖచ్చితంగా యూపీఎఫ్ భాగస్వామ్యానికి అవకాశం వచ్చినప్పుడు మనందరం కూడా ప్రజా విజయంగా భావిస్తాం, ప్రజల విజయంగా భావిస్తున్నాం. చట్టసభలో రేపు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విజయవంతంగా అందరం కూడా బీసీలం కవితమ్మ విజయంగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు విజయంగా భావిస్తున్నాం. మరి యూపీఎఫ్ కూడా భాగస్వామ్యం విజయం సాధించుకుంటాం. మరి ఢిల్లీకి కూడా మేము అందరం కూడా పోతాం, ఢిల్లీలో మరి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం, ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితమ్మ సారథ్యంలో నాంది పలికే విధంగా కూడా ఈరోజు ఆరంభం కాబోతుంది. బీసీలో ఉన్నటువంటి ప్రజా తెలంగాణ కవులు కళాకారుల వేదిక కూడా ఈరోజు ఆరంభించుకోవడానికి కూడా చాలా శుభ సంస్కృతం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అడుగులు పడ్డాయో ఆ అడుగులు బీసీల అడుగులు కూడా ఢిల్లీకి అడుగులు పడుతుందుకు సంతోషంగా మా విజయంగా భావిస్తున్నాం. మరొకసారి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి కవితమ్మ గారికి పేరున బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఖచ్చితంగా అనిపించింది. మీరు బీసీలో ఏదో శాసన మండలిలో బిల్లు పెడుతున్నప్పుడే మరి పార్టీ బహిష్కరిస్తే కూడా, వాకౌట్ చేస్తే కూడా మీ చిత్తశుద్ధి మాకు అనిపించింది. ఖచ్చితంగా సభలో ఉండి కూడా మీరు బీసీ బిల్లు పెట్టండి, తీర్మానం పెట్టి చేతులుపుట కాదు, బీసీ లెక్కలు చెప్పాలన్నటువంటి పట్టుబట్టినటువంటి వీర వనితగా, బీసీల గొంతుకుగా మేము భావించినాం. అలాంటి మీకున్నటువంటి పట్టుదల తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లో కూడా, మన అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లో కూడా మహిళల పట్ల మీకున్న చిత్తశుద్ధిలో మహిళా బిల్లు పట్ల మీ పోరాటం కూడా మీరు ముందు వరుసలో ఉన్నారు. మీరు పోరాటం సాధించేంత వరకు కూడా మీరు విజయ లక్ష్యంగా పనిచేశారు. కాబట్టి బీసీలందరం, బీసీ కుల సంఘ నాయకులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమం అంటే కవితమ్మనే బహుజనుల గొంతుగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా కవితమ్మ మేము బీసీలో ఉన్నటువంటి 70 కుల సంఘ నాయకులం కూడా త్వరలో మీతో సమావేశపడతాం, ఢిల్లీకి వస్తాం తల్లి. ఖచ్చితంగా మీతో పాటు రాబోయే రోజుల్లో కేంద్ర సర్కారుకు అయితే 9 షెడ్యూల్లో చెప్పి తమిళనాడు తరాలో మా రాజ్యాధికారం సాధించేంత వరకు కూడా మీతో పనిచేస్తాం. ఏడాదిన్నర కాలంగా విస్తృతంగా తెలంగాణ సమాజంలో కూడా బీసీ ఐక్యతను, బీసీ సంఘాలను ఒక తాటి మీదకి తీసుకొస్తూ సంఘటిత శక్తికి మరో రూపం ఇచ్చినటువంటి కవితక్క గారికి వేదిక ఘన స్వాగతం పలుకుతూ ఉన్నది. విద్యా, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల కోసం ఒకే బిల్లును పెడితే బిల్లు వీగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి వేర్వేరు బిల్లులు పెట్టాలన్న డిమాండ్తోని ఏదైతే కవితక్క ఉద్యమం చేశారో ఇవాళ దానికి పర్యవసానంగానే మనం ఈ 3 బిల్లులను సాధించుకోవడం ఏదైతే ఉన్నదో నిజంగా హర్షదాయకం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి సోదరుడికి వేదిక స్వాగతం పలుకుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి మనందరి ఆడబిడ్డ కవితక్కకు మొదటగా బీసీ బిల్లును కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బీసీ బిల్లును ఈరోజు చట్టసభలలో ప్రవేశపెట్టేంత వరకు వెనక్కి తగ్గేది లేదని మొదటి నుండి తన పోరాట పంద బీసీల కోసమే అని ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వీర్యామంగా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని కుల సంఘాలతోటి, అన్ని ప్రజా సంఘాలతోటి వేలాది కార్యక్రమాలని ఆర్గనైజ్ చేస్తూ ఈరోజు ఫైనల్గా బీసీ బిల్లును అసెంబ్లీలో పెట్టేంత వరకు పోరాటం చేసి ఈరోజు మన ముందుకు విచ్చేసినటువంటి తెలంగాణ ఆడబిడ్డ కవితమ్మకు మా తెలంగాణ కళాకారులుగా, తెలంగాణ ఉద్యమ కళాకారులుగా మేమందరము స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గట్టిగా చప్పట్లతోటి కవితక్కకు స్వాగతం తెలపాల్సిందిగా కోరుతూ ఈరోజు ప్రజా కవులు కళాకారుల వేదిక తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ఆకాంక్షల కోసము తెలంగాణ ఆట పాట మాట ఏ విధంగానైతే పనిచేసిందో మళ్ళొకసారి బీసీ ఉద్యమానికి కూడా తెలంగాణ పాట, తెలంగాణ మా అందరి పాట మాట ఖచ్చితంగా బరాబర్ పనిచేస్తాము. మీ అందరి పక్షాన ముఖ్యంగా కవితక్క తీసుకునే ప్రతి నిర్ణయంలో కవులు కళాకారులుగా మేమందరము మీ వెంట ఉంటామని మళ్ళొకసారి పూర్తిగా మా మద్దతును తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమంలో 1997లో తెలంగాణ జనసభ కోసము, తెలంగాణ
బడుగు బలహీన వర్గాల సబ్బండ వర్గాల తెలంగాణ కోసము ఏ విధంగానైతే ఒక బెల్లి లలితక్క కావచ్చు, ఒక మారోజు వీరన్న కావచ్చు, అప్పుడున్నటువంటి పరిస్థితులలో పాట పాడినందుకే ఒకరిని బూటకపు ఎన్కౌంటర్ చేసిరు, మరొకరిని 18 ముక్కలు నరకబడ్డది. కానీ ఈరోజు మీలాంటి వాళ్ళు అండగా ఉన్న తర్వాత ఎక్కడి వరకైనా, గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకైనా మీ వెనకాల మా పాటని ఒక అస్త్రంగా మేము ముందుండి కొట్లాడతామని మళ్ళొకసారి కవితక్కకు తెలియజేస్తూ, ఈరోజు పాట చివరగా పాట రూపుదిద్దుకున్నటువంటి సందర్భంలో తన అమూల్యమైనటువంటి సమయాన్ని ఒక 4-5 గంటలు మాతో పాటు కూర్చొని మాలో కలిసిపోయి తను అనేక పదాలు ఆ పాటకు అందించి తను ఇచ్చినటువంటి ప్రతి పదము ఒక బలంగా రాబోయే ఉద్యమానికి అదొక అస్త్రంలాగా ఈ పాట ఉండాలని మేమందరం మళ్ళొకసారి ఈ వేదిక నుంచి కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి యునైటెడ్ పూలే ఫ్రంట్ మా శివన్నకు కావచ్చు, ముఖ్యంగా మా జాగృతి కార్యకర్తలందరికీ, పూలే ఫ్రంట్ బీసీ నాయకులందరికీ మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చాలామంది కవితకు ఎందుకు చేస్తుంది బీసీ ఉద్యమం అని అంటారు. నిజానికి ఈ దేశానికి గాంధీ గనక శాంతియుత పందాలో ఉద్యమం చేయకపోతే భారతదేశానికి స్వతంత్రం వచ్చేదా? ఒక కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? కాబట్టి తను ఏ కులంలో పుట్టింది, తను ఏ జాతి కాదు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళను ఎవలమైన బీసీలము భుజాల మీద ఎత్తుకొని ముందుండి నడిపిస్తామని మళ్ళొకసారి ఈ వేదిక నుంచి బరాబరి చెప్తూ, ఎందుకంటే ఇప్పటి వరకు బీసీ సంఘాలు నడిపించినటువంటి వాళ్ళు మాత్రము ప్యాకేజీలు తీసుకొని పక్కకు పోయిర్రు, పదవులు తీసుకొని పక్కకు పోయిర్రు. తనకు అన్నీ ఉన్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చింది, తదుపరి రావాల్సిందేంది? బీసీలకు చట్టసభలలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, అన్ని విధాలుగా బీసీలు వెనకబడి ఉండరని తనే భుజాల మీద ఎత్తుకొని బీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నది. కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఏ ఉద్యమమైనా ఫెయిల్ కాలేదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనేటువంటి ప్రగాఢ సానుభూతి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కంటే ముందు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 48 అవర్స్ కవితక్క చాలా మొండితనంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తను బరాబరు దీక్ష చేసింది. అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వాళ్ళే తల వంచి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టేంత వరకు పోరాటం చేసింది. కాబట్టి తన పోరాట పంత ఎప్పటికి కూడా ప్రజల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందని మేమందరము కవులు, కళాకారులుగా ప్రగాఢంగా నమ్ముతూ, రాబోయే రోజులలో మీరు ఏ ఉద్యమం తీసుకున్నా అది ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం తీసుకునే ఉద్యమానికి మేమందరం అండగా ఉంటామని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ, జై బీసీ, జై బీసీ, జై పూలే, వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మానుకోట ప్రసాద్ తను చాలా గొప్ప పాటలు రాసినటువంటి కవి, గాయకుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సందీప్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కవితమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, శివన్నకు, బీసీ సంఘం నాయకులందరికీ, యూపీఎఫ్ నాయకులందరికీ, జాగృతి నాయకులందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా తెలంగాణ ప్రజా కవులు, కళాకారుల వేదిక ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి కళాకారుల పాత్ర ఖచ్చితంగా కావాలి అనే ఒక ఉద్దేశంతోనే మేము కళాకారులమందరం ఒక్కటై, కవులము కళాకారులందరం ఒక్కటై మా శబ్దాన్ని వినిపించడం కోసం, ఢిల్లీ స్థాయిలో మా శబ్దాన్ని వినిపించడం కోసం మేమందరం ఒక్కటై అక్క వెనక నడవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం కోసమే ఈ వేదికను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఏ ఉద్యమానికైనా పాట కంపల్సరీ అవసరం. పాట లేకుండా ఏ ఉద్యమం లేదు. పాటతోనే ప్రతి ఉద్యమం ముందడుగు వేసింది, విజయాన్ని సాధించిందని గొప్పగా నమ్మే కళాకారులం. కాబట్టి మేము మా బీసీ ఉద్యమానికి మా వంతు పాత్రగా ఈ పాటను అందిస్తాం అని ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మేము చేసినటువంటి ఈ ప్రయోగం ఏదైతే ఉందో బీసీ ఉద్యమ పాట, ఈ పాటలో ముఖ్యంగా చెప్పాలి అంటే మేము ఒక హుక్ లైన్ రాసినాం. ఆ హుక్ లైన్ రాయడానికి కారణం అక్క. ఇందాక సందీప్ చెప్పినట్టు 5 గంటల పాటు 4 గంటల పాటు మాతో కూర్చొని ప్రతి పదం క్షుణ్ణంగా పరిశీలించి
అన్న ఈ పదం పెట్టుకుంటే బాగుంటుంది తమ్మి, ఇది రాస్తే బాగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించుర్రి, మీరు కవులుగా కళాకారులుగా ఒకసారి ఆలోచించుర్రి అని మాతో పాటు కూర్చొని ఈ పాటను మెరుగులు దిద్ది ఈ సమాజానికి మనం అద్భుతమైన పాటను అందించాలి, మన బీసీ సమాజానికి చైతన్యం నింపే విధంగా ఈ పాట ఉండాలని చెప్పి మాతో పాటు కూర్చొని ఈ పాటను తీర్చిదిద్దడం జరిగింది. థ్యాంక్ యూ అక్క. మనం కూర్చున్న తర్వాత అంతకుముందు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క అన్నట్టుగా పాట తయారైంది. చైతన్యం రావాలి, చెలో అడుగులెయ్యాలి, చైతన్యం రావాలి, చెలో అడుగులెయ్యాలి, ఈడబుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి. ఈడబుట్టిన బీసీ పోరు ఏదైతే ఉందో ఈ దేశాన్నే చుట్టాలనే విధంగా ఈ పాటలో హుక్ లైన్ పెట్టడం జరిగింది. అది వింటుంటే నిజంగా నేను ఇవాళ మా ఊరు నుంచి బయలుదేరి వచ్చిన పొద్దునే వస్తున్నప్పుడు కారులో నా బిడ్డ, నా కొడుకు, నేను, మా ఆవిడ నలుగురం కలిసి వచ్చినాం. నా బిడ్డ ఊకే అంటుంది బీసీ ఎంబీసీ బీసీ ఎంబీసీ అని ఆమె హమ్ చేస్తూ ఉంది పాట. ఏంది నాన్న అంటే ఆ పాట పెట్టవా డాడీ అని అంటుంది. అంటే నిన్న మొన్ననే నా దగ్గరికి పాట వచ్చింది, నేను వింటున్నప్పుడు విన్నది. అంటే అంత చైతన్యవంతంగా ఆ పాట కారులో పెట్టుకొని ప్లే చేస్తుంటే అంత చిన్న పాప, నా బిడ్డకు 3 సంవత్సరాలే, ఆమె బీసీ ఎంబీసీ అని హమ్ చేస్తుంది. ఆ పాట బయటికి వెళ్తే ఈ ఉద్యమం ఎట్లుండాలనో ఒక్కసారి ఊహించుకోర్రి. మా ప్రజా కళాకారుల వేదిక ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమం కోసం ఖచ్చితంగా మేము ఉంటాం అక్క, మీ వెనక పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా పాట, మా ఆట మీతో పాటే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై బీసీ, జై కేసీఆర్, జై కవితక్క. థ్యాంక్ యూ ప్రసాద్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రముఖ కవి, చాలా అద్భుతమైనటువంటి గొంతు, ఈరోజు మొదటిసారి మాతో కలిసి వస్తున్నందుకు నీకు హార్ట్లీ వెల్కమ్ చెప్తూ, ఇన్ని రోజులు ఎక్కడ పనిచేసినావో ఏమో పక్కన పెడితే ఇప్పుడు మా పక్కకు వచ్చినందుకు సంతోషపడుతున్నాం. మా పక్కనే చివరి వరకు మన అంతిమ లక్ష్యాన్ని చేరేదాకా నువ్వు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రుడు రాచకొండ రమేష్ గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలపాల్సిందిగా కోరుతున్నాం. ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఉద్యమాభివందనాలు, అన్నిటికి మించి బీసీ వందనాలు. ఎందుకంటే సాయుధ పోరుకు సై సై అంటూ, విప్లవ బాటకు జై జై అంటూ సాగిన రణాన దక్కిన ఫలాన ఒరిగిన వీరుల నెత్తుటి మంటల నుంచి ఎగిసిపడింది పాట. నాటి సాయుధ పోరు నుండి నేటి నిన్నటి మలిదశ ఉద్యమం వరకు కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, జాలరి పగ్గం, సహస్రవృత్తుల సమస్త చిహ్నం, శ్రమైక జీవన సౌందర్యానికి సమానమన్నది లేనే లేదు అని చెప్పిన ఎందరో మంది మహానుభావుల మాటల్లోంచి, పాటల్లోంచి, ఆటల్లోంచి పుట్టిందే ఈ పాట. ముఖ్యంగా శ్రామిక ఉత్పత్తి కులాల నుంచి బీసీలుగా మనం వచ్చినాం కాబట్టి ఈ వెనకబడ్డ బీసీ తరాలుగా జెండాలు వేసే కాడనో, జేజేలు కొట్టే కాడనో, కుర్చీలు వేసే కాడనో, కుర్చీలు తీసే కాడనో ఉంటున్నారు కాదు. వీళ్ళు రాజ్యంలో ఉండాలి, వీళ్ళకు హక్కులు కావాలి, వీళ్ళకు దిక్కైసి నిలబడాలని మన హక్కు వచ్చినందుకు ఈ సందర్భంగా నేను ఇక్కడ కలిసి వచ్చినందుకు నిజంగా నాకు ధన్యవాదాలు. చాలా సంతోషంగా కూడా ఉంది. కొన్ని ప్రయాణాలు ఎక్కడెక్కడి నుంచో మొదలై ఇంకెక్కడికి చేరాల్సిన సమయానికి చేరుతాయి. ఆ సమయం ఇప్పుడు వచ్చినట్టుంది నాకు. సో ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా బీసీ కళాకారులుగా కూడా నిన్నమన్నటి వరకు మీకు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను నేను. అన్ని పోరాటాల్లో అన్ని కులాలకి, ఏ కులానికైనా పైనైనా కిందైనా మీదైనా మధ్యలో ఉన్న బీసీ కళాకారులకు సరైనటువంటి గుర్తింపు ఇప్పటి వరకు దక్కలేదు. మేము రాసినాం అని పాడేటోళ్ళే, మేము అందరికీ రాసి వచ్చినాం రయ్యా అంటే వినేటోళ్ళు లేడు. మాదిగా నమ్మి మిమ్మల్ని నమ్మించడం కోసం మీలోకి మేము మమేకమై రాసి ఇక్కడ పాటలు వినిపిస్తే మా కాంట్రిబ్యూషన్ లేదనే పరిస్థితి కనపడింది. అందుకోసం కాదు, మేము కూడా ఉన్నాం, మా కాంట్రిబ్యూషన్ ఏందో చూపిస్తాం, మా లెక్కలేంది, మా హక్కులేంది, మేము కుర్చీలకు ఎక్కేదాకా మా వాక్కులేంది, మా పలుకులేంది మేము వినిపిస్తాం, మా పదాలేంది, మా పద్యాలేంది, మా పాటలేంది మేము పాడి చూపిస్తాం, విజయ తీరాల్ని అక్క వెంట ఉండి నడిచి తీరుతామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మా తండాలో మా రాజ్యం అని మొదలుపెట్టినటువంటి సంజీవన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ, ఆ రాజ్యాన్ని ఇచ్చినటువంటి కేసీఆర్ తోనే మొదటి నుంచి నడుస్తున్నాడు, ప్రస్తుతం కూడా నడుస్తున్నాడు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఇప్పుడు మల్లికన్న మీ ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అనేక
సామాజిక జానపద పాటలకు తన గొంతుతోటి తన కలంతోటి ప్రాణం పోసినటువంటి మట్టి బిడ్డ మట్టి గొంతు. ముఖ్యంగా మా అందరిలో కవితక్క తన గొంతును బాగా ఇష్టపడేది స్టూడియోలో చూసిన రోజు. నిజానికి ప్రజలందరూ ఇష్టపడిన గొంతు కాబట్టే తను 2-3 సార్లు మీ గొంతు బాగున్నది అని ఆ రోజు స్టూడియోలో కూడా చెప్పడం జరిగింది. మల్లికన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై బీసీ. థ్యాంక్ యూ అక్క కవితక్క. ఈ పాట మొట్టమొదలుగా నాకు ప్రసాద్ ఫోన్ చేసి ఒక్క చరణం పాడన్నా ఇందులో నీ భాగస్వామ్యం ఉండాలని చెప్పిండు. ఇప్పుడు పాట మొత్తంలో ఆ రోజు స్టూడియోలో విన్నాక అక్క స్వయంగా మమ్మల్ని ఈ పాట ఇట్లా కాదు దీన్ని ఇంకా తీర్చిదిద్దాలని ఇంతకుముందు ప్రసాద్ చెప్పినట్టు అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మాతో 5-6 గంటలు కూర్చుండి చెప్తా ఉంటే, అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మా ఉమ్మడి కరీంనగర్ నుంచి కొంతమంది రచయితలలో కేసీఆర్ గారితో కూర్చుండి చర్చలు చేసి పాటలు రాసిన అనుభవం ఉంది. కానీ అప్పుడు సార్ చెప్తుంటే అప్పుడు చూసినాం, కానీ అక్కకు కూడా సార్ లెక్కనే ఇంత సాహిత్యం మీద ఇష్టం, ఇంత పరిజ్ఞానం ఉంది అని నేను నా కళ్ళ నిండా చూసిన ఆ రోజు. అంటే అసలు తెలంగాణ భౌగోళిక అంశం పట్ల, ప్రజల జీవన విధానం పట్ల ఎంత అవగాహన ఉంటే అంత పరిజ్ఞానం వస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా రాదు. అది మనుషులను దగ్గర నుంచి చూస్తే, మనం నడిచి వాళ్ళ జీవనాన్ని చూస్తే అర్థమవుతుంది, అంత పరిజ్ఞానం వస్తుంది. కాబట్టి ప్రసాద్ చెప్పినట్టు అప్పుడు మా ముగ్గురితో కూర్చుండి ఆ పాటను అక్క పరిపూర్ణమయ్యేదాకా అసలు లేవని కూడా లేవలే. కాబట్టి ఆ పాటకు భాగస్వామ్యం అయినందుకు, నన్ను కూడా దాంట్లో భాగస్వామ్యం చేసినందుకు, ఒక బీసీగా, ఒక యాదవ బిడ్డగా నేను అందులో ఒక చరణం పాడినా. అక్క పదే పదే ఆ చరణం నచ్చిందని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అక్క. థ్యాంక్ యూ అక్క. మీ సపోర్ట్ ఎప్పటికీ మా కవులు కళాకారులకు ఉంటే, మా కవులు కళాకారులు కూడా మీరు ఎత్తుకున్నటువంటి బీసీ ఉద్యమాన్ని, అంటే మనం చేసినటువంటి నేను తెలంగాణ ఉద్యమంలో మాత్రం పాల్గొన్నా, అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా మేము అందరం మీ వెనక వస్తాం. ఇది ఖచ్చితంగా సక్సెస్ కావాలి బీసీ ఉద్యమం అని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంజీవ్ అన్న గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా కవితక్క గారికి మనస్ఫూర్తిగా గిరిజనుల తరఫున కూడా బీసీల కోసం ముందుకొచ్చి మనందరి పక్షాన నిలబడి సాధించడానికి ఒక అడుగు వేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిజంగా కూడా చాలామంది, నేను మీరు రాకముందు చాలామంది మన వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక మిత్రుడు మాట్లాడి, లెక్చరరు, కవిత గారు ఉన్నది మాట్లాడుకోవాలి. అగ్రకులానికి చెందిన వాళ్ళు బీసీలో ఉద్యమం నడుస్తుందంటే ఎంతవరకు నమ్మాలి? అంటే పని స్టార్ట్ చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉన్నోళ్ళు స్టార్ట్ చేస్తే పని సంపూర్ణమవుతుంది. స్టార్ట్ చేసే వ్యక్తికి చిత్తశుద్ధి ఉందా లేదా అని ఇప్పటికీ అన్నం ఉడికిందా ఉడకలేదా 2 మెతుకులే చూస్తారు, అన్నం మొత్తం పిసికి చూడరు. బీసీ వాదం ఎత్తుకోవడమే కాదు, భుజాన్ని ఎత్తుకొని నేరుగా ముందుకొచ్చి కొట్లాడి ఇవాళ అసెంబ్లీలో ఒకటే బిల్లు పెడతా అంటే కాదు 3 బిల్లులు పెట్టాల్సిందని ఒక టెక్నికల్ అంశాన్ని కూడా ముందు పెట్టినటువంటి కవితమ్మ గారిని మనం ఇంకా విశ్వసించకపోతే కాలేదా? గత చరిత్రలో మనకు తెలియదా? మారోజు వీరన్న లాంటి వాళ్ళతో పనిచేసినాం, తెలంగాణ జనసభల్లో పనిచేసినాం, బెల్లెలత లాంటి వాళ్ళని పనిచేసినాం. అసలు నీకు ఉన్నటువంటి ఒక ఆదరణ, నీ చైతన్యాన్ని తీసుకొస్తానికి అక్కలాంటి వాళ్ళు ముందుకు వస్తే సొంతం చేసుకు, అసలు మీకు తెలుసో తెలియదో, మీకు చాలా విషయాలు చెప్పాలి నేను. బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలి, రాజ్యాధికారంలో వాటర్ రావాలని కొట్లాడిన దాంట్లో ఎస్సీఎస్టీలకు ఉన్నది, చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నది, బీసీలకు లేదు. రావాలి, వస్తే బాగుంటుందని మొట్టమొదటి నుంచి కొట్లాడుతున్న దాంట్లో మేము కూడా ఉన్నాం. కానీ అక్క కొట్లాడుతున్న సందర్భంలో అవునన్నా కాదన్నా తను కాలిపోయి మనందరికీ వెలుగునిచ్చింది, ఇది వాస్తవం. సొంత ఇంట్లో నుంచి మొదలుకొని ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించే కులాలు, ఆ కులాలు ఏందో మీకు తెలుసు, ఆ వ్యక్తులు ఎవరో కూడా మీకు తెలుసు, ఎవరెవరు వ్యతిరేకిస్తున్నారో కూడా తెలుసు. వీరందరితోటి అక్కకు ఎంత పెద్ద థ్రెట్ ఉన్నా మొండి ధైర్యాన్ని మనందరికి ఇచ్చి నడిపిస్తున్నదే, అది కదా మనం గమనించాల్సింది. ఏం అవసరం? ఎవరైనా కొడతారా? బీసీ రిజర్వేషన్ 50% బీసీలకు ఇవ్వద్దు, ఇవ్వాలని కొట్టాడకపోతే కవితమ్మ గారికి ఎవరైనా అడిగేటోళ్ళు ఉన్నావా? మన కోసము తను కరిగిపోయి, నిజంగా చెప్తున్నా, మీరందరూ మనందరం ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఉండే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, కవితమ్మ గారిని ఒక శత్రువుగా మాత్రం, ఒక రూపాన్ని మాత్రం తీసుకున్నారు వాళ్ళ మనసులో. ఎన్నడో ఒకసారి ఎవరితోనైనా థ్రెట్ ఉన్నప్పుడు మనం ఆ పక్కన ఉండకపోతే, మనం మన కోసం నిలబడ్డ మన కవితమ్మ గారిని భవిష్యత్ తరాల చరిత్రలో మన కోసం రావడానికి ఎవరు ముందుకు రారు, ఇది వాస్తవం.
ఆ సందర్భాన్ని మొత్తం ఎట్లా ఉండాలంటే చుట్టూ వలయాలుగా ఏర్పరచుకొని మనకు సందర్భం వచ్చినప్పుడు ఎస్ అది ఏ రకమైనటువంటి కుట్రలైనా జరగవచ్చు. మనం చూసినాం ఫస్ట్ బీసీ వాదం మహిళావాదాన్ని ఎత్తుకున్న కవితమ్మను ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలో చూసిర్రు. ఒక 6 నెలలు 7 నెలలు జాతీయ స్థాయిలో ఎంత కుట్రలు జరిగినో చూసినాం. అయినా వచ్చి ధైర్యం మొక్కవని ధైర్యంతో గజ్జగట్టుకొని తిరిగింది. ఈ అంశాన్ని బీసీలలో తీసుకోకపోతే ఇక జీవితంలో మనల్ని అందరినీ బాగు చేసేటోడు లేడు ఈ దేశంలో. ఎందుకంటే ఈ దేశంలో 3743 బీసీ కులాలు ఉన్నాయి. ఆ బీసీ కులంలో మేము కూడా ఉన్నాం, నమ్మడంలో పక్కన మహారాష్ట్రలో బీసీల కింద ఉన్నాం. ఇక బీసీల గురించి మాట్లాడడానికి మన గురించి చేయడానికి కవితమ్మ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనందరం ఎత్తుకోకపోతే ఇక అంతకంటే ఇక దీనమైనటువంటి పరిస్థితి రాదు. భవిష్యత్తు తరానికి మనం మోసం చేసిన వాళ్ళం అవుతాం. ఎస్ వచ్చిన తర్వాత ఎవరి వాట ఎంత ఉంది, ఎవరికి ఎంత దక్కాలి, ఆ రొట్టెను ఎట పంచుకోవాలనే దాని మీద మనకు చట్టమే అయిన తర్వాత దాని మీద ఎవరు చర్చ పెట్టాల్సిన పని లేదు. అప్పుడు బీసీల అంతర్గత చర్చలు జరుగుతాయి, దాని మీద నడవచ్చు. కానీ మనం గమనించాల్సిన నేను ప్రధానంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అక్కకు తెలుసో తెలియదు కానీ అక్క నేను బయట వింటున్నా, మీకు కావాల్సిన వాళ్ళు శత్రువులు అవుతున్నారు. కానీ వాళ్ళు శత్రువు అయ్యేటోళ్ళు కూడా పార్టీలో అండా లేకపోతే వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా ఎంత అగ్రకులానికి సంబంధించిన వాళ్ళైనా పార్టీ క్యాండిడేట్గా నిలబడపోతే గెలవరు. వాళ్ళు పార్టీ టికెట్ ఇవ్వకపోతే గెలవరు. ఆ పార్టీ టికెట్ ఇచ్చిన పేరు మీద పెత్తనం వాళ్ళు చేస్తూ ఓట్లు వీళ్ళ నుంచి తీసుకొని ఆ ఇంకిత జ్ఞానాన్ని ఆ ప్రాథమిక ఏదైతే సహాయం చేస్తున్న సహాయాన్ని మర్చిపోయి మొత్తం మేమే చేస్తున్నాం, మేము చెప్తూనే ఓట్లు వేస్తున్నాం అనే భావనను కల్పిస్తూ ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మీరు పార్టీలు అండ లేకుండా అక్కను వ్యతిరేకిస్తున్న వాళ్ళు, బీసీ వాదం ఎత్తుకున్న అక్కను వ్యతిరేకిస్తున్న వాళ్ళను నిజంగా మీకు దమ్ముంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలువుని మీరా మేము చూసుకుందాం సత్తా ఉంటే. లేదు వాళ్ళకి కాదు, మళ్ళీ పార్టీ టికెట్ ఇవ్వాలి అంటే అండ ఉండాల్సిందే. కానీ ఎక్కడికి పోతుంది ఇది? మనకు టికెట్ వస్తే మనకు చైతన్యం లేదు, మనం యూనైటీ కావట్లేదు. అక్కలాంటి వాళ్ళు మాట్లాడితే అక్కలాంటి వాళ్ళు కొట్లాడితే మనమే విమర్శిస్తున్నాం. ఇది మనం మార్చుకోవాలి. ఈ దృక్పథాన్ని గ్రామీణ స్థానంలో తీసుకుపోవాలి. మీరు చైతన్యవంతులు అయ్యి 1000 కళ్ళతో చూస్తున్నాను నేనైతే ఎస్టీగా. ఎప్పుడైతారా నాయన మీరే ఇంకా ఎక్కలేదు రాజ్యం, మీ తర్వాత ఎస్సీలు ఎప్పుడు ఎక్కుతారు, వాళ్ళ తర్వాత మేము ఎప్పుడు ఎక్కుతాం, మా దాంట్లో చెంచులు ఎప్పుడు ఎక్కుతారు, ఎన్ని సంవత్సరాలు చూడాలి మీకోసం రాదు ఒక్కసారి అని మేము చాలా సందర్భాలు చూస్తాం. అంటే అక్క మన కోసం ఉంది కాబట్టి చెప్తున్నా, ఇంత ధైర్యంగా ఎవరు మనం మాట్లాడలేము. అంటే నేను అడుగుతున్న పాయింట్ మీకు అర్థమైనట్టుంది. ఇప్పటి నుంచి బీసీలలో సంబంధించిన పాట రూపేణా కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, అందరికంటే ఎక్కువ బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే కుట్రలు జరుగుతాయి, స్టార్ట్ అవుతుంది. ఇది బీసీ బిల్లు తీర్మానం చేయగానే అక్కడికి పోయి ఇక పక్కా పడితే మేమేం చేసినాం చేతులు దులుపుకుంటే కుదరది. ఎంట పడుతుంది అక్క, ఎంట పడుతుంది, దాంట్లో ఏమో వదిలిపెట్టదు అక్క. సామాన్యంగా వదిలిపెడతాను నేనైతే అనుకోను. కానీ తమిళనాడు తరహాలో 9th షెడ్యూల్లో పెట్టాలి, ఇక్కడ 2 బిల్లులు పెట్టడం అంటే అక్క చాలా టెక్నికల్ పాయింట్, మంచి పాయింట్. వాస్తవానికి ఆర్టికల్ 21A ప్రకారం అందరికీ విద్య ఇవ్వాలి, అది హక్కు, రైట్. ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ కింద ఉంది కాబట్టి దాని మీద ఫరక్ లేదు. ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ ఈ 2 తగ్గితే ఇక దాని ఈ దేశంలో ఈ 70 సంవత్సరాల స్వాతంత్రంలో అట్టడుగున్నటువంటి మనము అందరితో సమానంగా కనీసం పక్కనున్న చీరలో కూర్చునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికోసం గళమెత్తడానికి అక్కతో భుజం కలిపితే చాలు, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక కొందరు అయితే డ్రామాలు ఆడుతున్నారు, మీకు తెలుసో తెలియదో తెలియాలి కూడా. బీసీ ఉద్యమాన్ని మొత్తం మేమే మోసినట్టుగా ఎత్తుకున్నట్టుగా మొత్తం డ్రామాలు ఆడుతున్నారు. ఇది మొత్తం ఒక కుట్రపూరితంగా జరుగుతున్నది, అండర్స్టాండింగ్తో జరుగుతున్నది. ఇది గమనించాలి మనం. అండర్స్టాండింగ్తో జరుగుతున్నది. నేను తిట్టినట్టు చేయాలి, నువ్వు ఏడ్చినట్టు చేయాలి, మనందరం ఒకటే ఉండాలనే పద్ధతి నడుస్తున్నది. ఆ కుట్రదాడు మన కులం గొంతుగా ఉన్నాడు, దాన్ని గమనించాలి, దాన్ని కట్టడి చేయాలి. వచ్చిన పరిస్థితి వ్యక్తి నిజంగా అయినా మన బీసీల కోసం చేయడానికి వచ్చిండా? సడన్గా ఎందుకు ఒక కులాన్ని బీసీల హక్కులు అడుగుతున్నాం అంటే అగ్రకులాన్ని తిట్టమని కాదు మన ఉద్దేశం. ఎవరికైనా ఉందా ఇక్కడ వాళ్ళకు? అగ్రకులాన్ని తిట్టొద్దు కూడా, మనం ఎవరిని తిట్టొద్దు. కానీ సడన్గా ఇట్లా చేసిందంటే ఒక బీసీ వాదం కవితమ్మ గారు తీసుకున్న తర్వాత ఇది పొలిటికల్గా మొత్తం లైనప్ అయిపోతే రేపు చేతిలో ఉండదని ఒక అంతర్గత కుట్ర జరుగుతున్నది. దాని మీదనే ఒక పెద్ద ఎక్సర్సైజ్ కూడా జరుగుతున్నది. కాబట్టి దీని మీద కూడా మీరు చర్చలు జరపాలి. ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇప్పటికే కవితమ్మ గారు విపరీతమైనటువంటి పర్యటన జరిగింది. మీరు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో విపరీతంగా చర్చలు జరగాలి. ఇక్కడ మనోడైనా మనం మోసం చేసే వ్యక్తా కాదా, మనం మోసం చేస్తున్న వ్యక్తిని గమనించాలి, బహిర్గతం చేయాలి. ఆ కుట్ర చేస్తున్నవాడిని మనం దోషిగా నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ వ్యక్తి గురించి మీకు అందరికీ తెలుసు. ఓడ ఎక్కిన తర్వాత ఓడమల్లయ్య, ఓడ దిగిన తర్వాత బోడమల్లయ్య.
నాకు ఒక పదవి ఇస్తే చాలరా భయ్, అప్పటిదానిక నాకు నడిచేటోడు నడుస్తాడు, పోయేటోడు పోతాడు, నేను ఎక్కిన దానిక చాలు అంటే నేను ఎక్కిన దానిక చాలు అనే అక్కడనే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. అక్కడనే ఒక కుట్ర దాగి ఉన్నది. ఇది మన బీసీ వర్గాలు ఇప్పటికి కూడా కళ్ళు తెరవకపోతే కవితమ్మలాగా ఎవరు ధైర్యం చేయరు, కవితమ్మలాగా ఇంకెవరు రారు ముందుకు. మనకు మనం చేసుకోవాలంటే బీసీలనే పద్మశాలీలు చేస్తే యాదవులు రారు, యాదవులు చేస్తే ముదిరాలు రారు, ముదిరాలు చేస్తే 70 కులాలు మొన్న ధర్నా చేస్తే అక్క పిలుపుకు 70 కులాలు ఫస్ట్ టైం చూసిన నేను. ఒక 25-27 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో బీసీలు 70 కులాలు ఒక వేదిక మీదకి రావడం. ఇక్కడ ఈయన నాయకత్వం మనమే ఓర్వం. కాబట్టి దయచేసి మనకు ఒక రక్షణగా అక్క వస్తున్నారు. అక్కను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అక్క మన కోసం మన నుంచి ఏం అడగట్లే, మీకు మన కోసం చేయడానికి ముందుకొచ్చినప్పుడు మనందరం వలయంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కుట్రలను గమనించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. మీతో పాటు మేము కూడా ఎల్లవేళలా ఏ పోరాటానికన్నా శివన్న అక్క తరపున ఏ మెసేజ్ వచ్చినా ఏ సందర్భమైనా నా చేతనైన కాడికి ఈ సమావేశం సక్సెస్ఫుల్ కావడం 10 మందినో 15 మందినో మనోళ్ళు మనం తోడుండకపోతే ఎట్లా, అక్క అంత ధైర్యం చేస్తున్నప్పుడు కాదు ఉంటామని కోరుకుంటూ మా తరపున వ్యక్తిగతంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు సెలవు. జై తెలంగాణ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు పాట లాంచింగ్, ఆ పాట ప్లే అయిన తర్వాత అక్క మాట్లాడుతుంది. అదే సీడీ ఓపెనింగ్. ఈ పాట రాస్తున్నప్పుడు ఒక 2-3 పదాలు గొప్పగా చెప్పింది అక్క. ఏ వర్గాలను కూడా కించపరచకుండా పాటను ముందుకు తీసుకెళ్లాలని అందులో భాగం. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. జై జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. సౌండ్ వెలుగు వైపు సాగరా, చీకటిని చీల్చుకొని వెలుగు వైపు సాగరా, రేపటిని గెలుచుకునే లక్ష్యంతో నడవరా. అందరు చప్పట్లు కొట్టాలి. కై కదం తొక్కరా బీసీ, రాజ్యాధికారం కై కదం తొక్కు బీసీ. నోరు మెదపని రాజ్యాన్ని నిలదీసి కడగరా. ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం, ఎందుకని బీసీలకు దక్కదు ఏ అవకాశం. అందుకనే అడుగులై కుల వృత్తుల సైననై చైతన్యం రావాలే, చెలో అడుగులెయ్యాలే. ఈడ బుద్ధిన పోరు దేశాన్నే చుట్టాలే. ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే. మనమెంతో మనకంతా వాటానే అడగాలే. నిప్పువలే విస్తరించి ఉప్పెనలా దూకాలి, నిప్పువలే విస్తరించి ఉప్పెనలా దూకాలి. డప్పుల వలె శబ్దము వై దరువులేసి కదలాలి. ఉరుముల వలె ఉరిమి చూడు వనికి పోతే ఈ రాజ్యం, ఉరుముల వలె ఉరిమి చూడు వనికి పోతే ఈ రాజ్యం. ఫాను వలె చెలరేగు సాధించగ మన రాజ్యం. ఈ స్వతంత్ర భారతాన నాడు నాడు సోదరా, ఈ స్వతంత్ర భారతాన నాడు నాడు సోదరా. మనవాడు ఒక్కడైన రాజ్యం పాలించెనా. చైతన్యం రావాలే, చెలో అడుగులెయ్యాలే. ఈడ బుద్ధిన పోరు దేశాన్నే చుట్టాలే. ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే. మనమెంతో మనకంతా వాటానే అడగాలే. బీసీ ఎంబీసీ సబ్బండ కులాలం, బీసీ ఎంబీసీ సబ్బండ కులాలం. ఏకమయ్యి ఎదురేగితే ఎదురు పడే తమ్మేది. నిగ్గదీసి అడుగంగా నినదించి కదిలినం, నిగ్గదీసి అడుగంగా నినదించి కదిలినం. ఇంటికొక్క సైనికుడై సమరసేనలయ్యినం. బీసీ మహనీయుల ఆశయాల బాటలో, బీసీ మహనీయుల ఆశయాల బాటలో ఆ పోరాట యోధుల పోరు సైరనైనం. చైతన్యం రావాలే, చెలో అడుగులెయ్యాలే. ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే. ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలే.
లెక్కబుంటే ఎవ్వరికి గొరగాము ఏకాకి లెక్కబుంటే ఎవ్వరికి గొరగాము దండుగట్టి చూడు తమ్మి దక్కద మన అధికారం ఏండ్ల సంధి పోరాటం ఎదురు చూపే మన భాగ్యం ఏండ్ల సంధి పోరాటం ఎదురు చూపే మన భాగ్యం అందరొక్కటైతే చూడు దిగిరాదా ఈ రాజ్యం మనమెంతో మనకంతా వాటాని కదలరా మనమెంతో మనకంతా వాటాని కదలరా మడమ తిప్పని పోరుకు ఊపిరులే ఊదరా చైతన్యం రావాలే చెలో అడుగులెయ్యాలే ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలే ఓబీసీ ఎంబీసీ సత్తువలే చూపాలే మనమెంతో మనకంతా వాటానే అడగాలి ఉత్పత్తి కులాలుగా సంపద సృష్టించినం ఉత్పత్తి కులాలుగా సంపద సృష్టించినం ఈ భారతదేశానికి వెన్నెముకై నిలిచినం మందబలం ఉన్నోళ్ళం దండి గుణము కల్లోలం మందబలం ఉన్నోళ్ళం దండి గుణము కల్లోలం అధికారం అందకుండా అనగదొక్క పట్టోళ్ళం పంచాయతీ నుండి పార్లమెంటు పాలన మనదవ్వాలి పంచాయతీ పార్లమెంటు పాలన మనదవ్వాలి రాజకీయ రంగాన మన సత్తా చాటాలి చైతన్యం రావాలి చెలో అడుగులెయ్యాలి ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలి మనమెంతో మనకంతా వాటానే అడగాలి స్వతంత్ర పోరాటంలో గర్జించిన బీసీలం స్వతంత్ర పోరాటంలో గర్జించిన బీసీలం తెలంగాణ రాష్ట్రం కై తెగించి కొట్లాడినోళ్ళం ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళ్ళం ఉద్యమాలు ఏవైనా ముందు వరసలున్నోళ్ళం పదవులందే సమయాన వెనకబడేయాబడ్డం ఇకనైనా మేలుకొని పంధా మార్చాలిరా ఇకనైనా మేలుకొని పంధా మార్చాలిరా పీఠం దక్కాలంటే పంజాబీ సరాలిరా చైతన్యం రావాలి చెలో అడుగులెయ్యాలి ఈడ పుట్టిన పోరు దేశాన్నే చుట్టాలి ఓబీసీ ఎంబీసీ సత్తువనే చూపాలి మనమెంతో మనకంతా వాటానే అడగాలి మేము ఉత్పత్తి కులాలం ఈ దునియకు ఊపిరి పోసినోళ్ళం నిష్పత్తిలో మేమే ఉన్నాం కానీ మా వాట దగ్గర సరైన చోటు లేకున్నాం అందుకే ఆలోచన చేసి ఒక్కటైతున్నాం ఇన్నొత్తులు బలమున్న బలహీనులమైనం కానీ ఈ కానించలి బలగమై కదిలి బాహుబలులమవుతున్నాం ఓట్లు మావి కాబట్టి ఈడ సీట్లు కూడా మావే ఈ నేల కొరకు నెత్తురు దారబోసిన బీసీ అమరవీరుల ఆశయ త్యాగాల సాక్షిగా వాళ్ళు కలలు కన్న లక్ష్యాలను నెరవేర్చేందుకు పూనుకున్నాం ఇక జెండాలు మోసే కాడ కుర్చీలు చేసే కాడ కాదు సీదా రాజ్యాన్ని ఏలే కాడ మన వాట ఏందో తేల్చుకుందాం ఓ బీసీ సోదర సోదరి మనులారా ఇకనైనా నిద్ర మబ్బు వదిలి పాలన పగ్గాలు అందుకునేందుకు ఉరుకులు పరుగుల మీద ఉరికిరా ఉప్పెనై కదలిరా మన రాజ్యాన్ని మనమే ఏలుకుందాం అందుకే ఈ పాటతో అడిగేసినం అందలాన్ని తాకి తీరుదాం జై బీసీ థ్యాంక్ యూ జై బీసీ వర్ధిల్లాలి 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 జై జై కేసీఆర్ జై జై కేసీఆర్ జై జై బీసీ థ్యాంక్ యూ అన్న మీరు పాట మొత్తం విన్న తర్వాత ఒక వర్గాన్ని కించపరిచినట్లు కానీ ఇంతసేపు సంజీవ్ అన్న చెప్పినట్లు ఇంకొక కులాన్ని కించపరిచినట్లు కానీ మనమే ఎక్కువ శాతం ఉన్నాము మనము ఐక్యతగా ఉండాలనే సందేశాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళాలి ఒక కులాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ కించపరచొద్దని 1కి 10 సార్లు ప్రతి పదం చెక్ చేసి ఆ రోజు పాటని ఫైనల్గా నవీనాచారణ ఉన్నాడు ఒక 70-80 జిరాక్స్ పేపర్స్ రావచ్చు అక్క మార్చిన కొద్దీ మళ్ళొక పేపర్ రావాలి అక్క మార్చిన కొద్దీ మళ్ళొక పేపర్
అన్న ఇళ్ళ నుంచి బయటికి, బయట నుంచి లోపలికే. కాబట్టి ఇంత క్షుణ్ణంగా అవతలి వాళ్ళని హట్ చేయకుండా మన వర్గాలని ఏకం చేయడంలో భాగంగా తను తెలంగాణ ఉద్యమంలో పెద్దసారి కేసీఆర్ గారు ఏ విధంగానైతే ప్రతి అక్షరాన్ని, ప్రతి పాటని తెలంగాణ ఉద్యమానికి తను క్షుణ్ణంగా పరిశీలించి తెలంగాణ ఉద్యమానికి అందించిండో, ఈరోజు బీసీ ఉద్యమానికి కూడా ఇప్పుడే మొదలుపెట్టినాం. రాబోయే రోజుల్లో మిగతా అన్ని వర్గాలను, ఎస్సీలను, ఎస్టీలను, అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని మళ్ళొకసారి మేము చాలా యాక్టివ్గా మా పాట, మా మాట ఈ ఉద్యమానికి కవితక్క నాయకత్వంలో ముందుంటుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనందరి ఆత్మబంధువు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ పటం మీద నిలబెట్టినటువంటి మనందరి ఆడబిడ్డ కవితక్కను తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా కళాకారుల వేదిక ఆవిర్భావం ఇక్కడ జరగడం అన్నది చాలా సంతోషం. ఈ ప్లేస్లో అనేకమైనటువంటి వేదికలు పుట్టిన ప్రతి వేదిక కూడా అద్భుతంగా సక్సెస్ అయి ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. కాబట్టి ఈ ప్రజా కళాకారుల వేదిక కూడా మరి ప్రజల్లో చైతన్యం నింపాలని చెప్పి అనేక అంశాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి దీనికి కర్త కర్మ క్రియ సోదరుడు మానుకోట ప్రసాద్ గారు, తన ఆధ్వర్యంలో మరి సందీప్ గారు, అట్లనే రాచకొండ రమేష్ గారు, సుమన్ గారు, ఇంకా మల్లిక్ గారు, సుమన్, ఇంకొక అబ్బాయి ఇనుగుర్తి మధు, హనుమంత్ యాదవ్, వీళ్ళందరూ కలిసి ఒక మంచి బీసీ పాటతోని మనకు లాంచింగ్ ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. మీరు పాట విన్నారు, ఎంత ఎనర్జెటిక్గా ఉందో. ఇంకా మంచి స్టీరియో, ఇంకా మంచి సౌండ్ ఉంటే ఇంకా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అద్భుతంగా పాట వచ్చింది. అయితే తొలి అడుగే ఇంత అద్భుతంగా ఉందంటే ఇక ప్రయాణం అంతా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి వాళ్ళ ప్రజా కళాకారుల వేదిక పుట్టిందంటే దానికి బ్యాక్ బోన్గా ఇక్కడ ఉన్నటువంటి మా యునైటెడ్ పూలే ప్రింట్ నాయకులందరూ కూడా మేజర్ కారణం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. బొల్ల శివశంకర్ గారు, మన హరి గారు, విజేందర్ అన్న గారు, మహేందర్ అన్న గారు, మా కొట్టాల యాదగిరి అన్న గారు, పూసల సంఘం సీనన్న గారు, ఆరేకటిక సురేష్ అన్న గారు, మన సురేందర్ అన్న గారు, మన కుమారస్వామి అన్న రజక, అట్లనే మా తమ్ముడు శ్రవణ్, అశోక్ యాదవ్ గారు, మా సాల్వాచారి గారు, మా గోపు సదానందం అన్న, మా తమ్ముడు కుమారి రాము గారు, లింగం యాదవ్ గారు, మా ఒడ్డర మారన్న గారు, మా నర్సింగ్ యాదవ్ గారు, అట్లానే మా తమ్ముడు సోదరుడు కుమారి నరేష్ గారు, అట్లానే నరహరి గారు ఎంబీసీ సంఘం అన్న మురళి అన్న గారు, అట్లానే తమ్ముడు దత్తు గారు, మరి అన్న నరేందర్ అన్న, సంజీవ్ నాయక్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లానే మా సీనన్న హమాలి సీనన్న, మా రౌడీ లలిత, అట్లానే మా కీర్తి, ఇంకా ఉన్నటువంటి మా లావణ్య, మా అర్చనక్క, స్వప్న, స్వరూప, శోభక్క, అందరికీ కూడా హృదయపూర్వకంగా పేర్లు మర్చిపోతే తిట్టుకోకండి దయచేసి. ఎందుకంటే మొత్తం ఉన్నోళ్ళందరం ఉన్నాం. మా తమ్ముడు సంచార జాతి తమ్ముడు ముస్లిం ఫారూక్ గారు, అట్లనే సిక్లీగర్ సమాజం నుంచి ఉన్నటువంటి మా హరిదేవ్ గారికి, అన్నదమ్ములందరికీ కూడా పేరున నమస్కారాలు. అంటే నిజంగా ఇందాక సంజీవ్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నిజంగా ఒక చరిత్ర సృష్టించింది ఇవాళ తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ప్రింట్ కలిపి. ఏం చేసినాం మనం? సబ్బండ వర్ణాలు అంటే నిజంగా సబ్బండ వర్ణాలను తెచ్చుకొని ఇక్కడ కూర్చోబెట్టినాం. ఆనాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే నాకు తెలిసి ఒక 100 కుటుంబాలు కూడా ఉండవు, పాములు పట్టేటటువంటి కుటుంబాలు. వారిని కూడా తీసుకొచ్చి వారికి కూడా మైక్ ఇచ్చి వారి చేత కూడా మాట్లాడించు. అంటే నిజమైన రాజ్యాంగం, నిజమైన డెమోక్రసీ అంటే ఏంటంటే గొంతు లేని వారికి గొంతునివ్వడం, గొంతు లేని వారికి వేదికనివ్వడం, అక్కడితోనే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి గొంతు విప్పే అవకాశం వస్తే సమస్య ఏందో తెలుస్తుంది, సమస్య తెలిస్తే పరిష్కారం ఏందో తెలుస్తుంది. ఆ దిశగా వేసేటటువంటి అడుగులో మరి అందరం కూడా భాగస్వామ్యమైనం, అందరం కూడా కలిసికట్టుగా ఇవాళ ప్రతి ఒక్క కమ్యూనిటీ ఇష్యూస్ని ఏది వదిలిపెడతలేం మనం, చిన్నది పెద్దదని కాదు ఏది. అంటే దీనికి ఒక మంచి స్ట్రాటజీగా షార్ట్ టర్మ్లో అయిపోయేది షార్ట్ టర్మ్, ఇమీడియట్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్, మీడియం టర్మ్లో అయిపోయేది ఉంటే దానికోసం, లాంగ్ టర్మ్ కొన్ని ఉంటాయి వాటి కోసం, అట్లా రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భం. మరి ఇట్లా ముందుకెళ్తున్న సందర్భంలో సోదరులు మానుకోట ప్రసాద్ గారు, సందీప్ గారు అనేక సార్లు బాధపడ్డారు. అక్క మేము చాలా మంది కళాకారులం ఉన్నాం బీసీలల్లా, మాకు గుర్తింపు రావడం లేదు, ప్లస్ మాకు మా ఉద్యమానికి మేము పనిచేస్తేనే ఆత్మసంతృప్తి ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా అడుగు ముందుకేసి నడిచినాం, మరి బీసీ ఉద్యమం జరుగుతుంటే మేము పక్కకుండి చూడం, మేము కూడా వచ్చి
బాజాబ్తా మా గొంతు వినిపిస్తామని చెప్పి వారు డంకా బజాయించి మేము ముందుకు వస్తామని చెప్పిండ్రు. ఇక మరి ఇంత పెద్ద ఉద్యమానికి ఒక పాట తోడైతే మనము మన ఉద్యమం తూటలాగా ముందుకే దూసుకుపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఎప్పుడన్నా కొద్దిగా అరే ఇదేంద్రబాయ్ ఇంత కష్టంగా ఉంది, ఏదో వెనకకు ముందుకు అవుతున్నాం, ఏంది ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు అనిపించినప్పుడల్లా పుడుతొక్కటి సస్తే రెండు రాజుగా ఓ రాజుగా అని పాటినంగానే మళ్ళా కథనోత్సాహంతో ముందుకు పోయినటువంటి సందర్భం. అంటే పాట మనిషికి ఆ ఎనర్జీ ఇస్తుంది, ఆ బలాన్ని ఇస్తుంది, ఆ నమ్మకాన్ని ఇస్తుంది, చైతన్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ పాట ఇవాళ బీసీ ఉద్యమానికి తోడై వచ్చిందంటే పరిపూర్ణమైందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ మరి మీరు చేస్తున్నటువంటి ఎఫర్ట్ చాలా గొప్పది, ఆ ఎఫర్ట్ కొనసాగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులు తమ్ముడు నవీన్ కావచ్చు, మనోజ్ కావచ్చు, ప్రశాంత్ కావచ్చు, కిషోర్, ఇటలీ, ఇట్లా ప్రతి ఒక్కరు ఉన్నటువంటి తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా మరి ప్రతి క్షణం పనిచేస్తూ ఉన్నారు, అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉన్నారు. మనకు జాగృతికి ఉన్న చరిత్ర మీకు తెలుసు. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసం పోరాటం చేసినామంటే అప్పుడు కూడా చాలామంది అన్నారు, సంజీవ్ చెప్పిండు నన్ను తిట్టేటోళ్ళు మస్తు మంది ఉంటారు, ఎప్పుడైనా తిట్లు ఆశీర్వాదాలు అయితే భయపడద్దు మనం. ఆనాడు అంబేద్కర్ విగ్రహం కోసమని దీక్ష చేస్తే ఫోన్లలో థ్రెటనింగ్ మెసేజ్లు, ఫోన్ కాల్స్లు మస్తు అయినాయి. అవన్నీ లైట్ తీసుకొని పనిచేసినాం. దానికి ఫలితం ఏమైంది? వాళ్ళ అంబేద్కర్ అసెంబ్లీలో ఉన్నాడు. అది మనకు కావాల్సి. లక్ష్యం ఇంపార్టెంట్ తప్పితే మధ్యలో వచ్చేటటువంటి కష్టాలు ఇంపార్టెంట్ కాదు. బీసీ ఉద్యమం ఎత్తుకున్నాక కూడా మస్తు మంది మస్తు మాటలు అన్నారు, ఇబ్బంది ఏం లేదు, మాటలు పడతాం. కానీ మనం సాధించుకున్నటువంటి తెలంగాణ నుండి సామాజిక తెలంగాణ వైపు మనం ప్రయాణం కొనసాగించాల్సిందే. ఆ ప్రయాణం కొనసాగాలంటే అందులో సబ్బండ వర్ణాలకు అధికారం రావాల్సిందే, సబ్బండ వర్ణాలు బాగుండాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఫ్యూచర్లో తెలంగాణ మనం ఎప్పుడైనా ఏం చెప్పుకుంటాం, భారతదేశంలో తెలంగాణ ఒక రోల్ మోడల్ అని చెప్తాం. ఇవాళ ఇక్కడ బీసీలం ఒక ముందడుగు వేస్తే ఇది రేపు దేశానికి దిక్సూచి కావాలి. ఆ పాటలు కూడా మనం అదే రాసినాం. ఇవాళ మొదలైనటువంటి ఈ ఉద్యమం దేశమంతా చుట్టి రావాలి, దేశానికి ఒక రోల్ మోడల్ కావాలని. సో ఇవాళ అసెంబ్లీలో బిల్ ఇంట్రడ్యూస్ అయింది, రేపు మండల్లో కూడా పాస్ అయిన తర్వాత అప్పుడు సంపూర్ణంగా సంబరాలు చేసుకుందాం. మనం అడిగినాం 1 కాదు 3 బిల్లులు కావాలని, సరే 2 బిల్లులు పెట్టిండ్రు. పాక్షిక విజయమైనా ఏదైనా స్వీకరించి దాన్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు పోవాలి. కాకపోతే మళ్ళీ చెప్తున్నాం, ఇది మొదటి అడుగు మాత్రమే. అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు బాధ్యతతో ముందుకెట్లా పోతారు, పోకపోతే మనం మరి వాళ్ళు ఎట్లా నడిపించాలి వాళ్ళను, ఇదంతా మన మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి బీసీ సమాజంగా జరుగుతున్నటువంటి మార్పును నిరంతరం ఒక వాచ్ డాగ్ లాగా చూసుకుంటూ అంతిమ లక్ష్యం ముందాడే వరకు కూడా అందరం పోరాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి అలా మన మాటలకు మన బాటకు పాట తోడైంది. ఈ బాటలో ఎదురే ఉండదు, మనకు ఖచ్చితంగా కదిలి ముందుకు పోతాం, విజయాన్ని ముద్దాడతాం అనేటటువంటి కాన్ఫిడెన్స్ నాకున్నది. అయితే ఎప్పుడైనా కళాకారుల మీటింగ్ పెట్టుకుంటే ఒక్క పాటతో బంద్ చేస్తామని బాగుండదు కదా. మాన్కోట ప్రసాద్ అద్భుతంగా చాలా పాటలు రాసిరు. అందులో నాకు చాలా ఇష్టమైన పాట జై భీమ్ పాట. ఒకసారి అది పాడమని ప్రత్యేకంగా నేను కోరినా. కాకపోతే మళ్ళీ చెప్తున్నా, నాకు మాత్రం మా మళ్ళీ గొంతు చాలా నచ్చిందబ్బా, ఏమనుకోవద్దు. చాలా బాగా పాడినావు బ్రదర్, సూపర్. అసలు గొంతు కానీ లిరిక్స్ కానీ అమేజింగ్. సో మళ్ళీ ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, పాటతో ఒకసారి మమ్మల్ని మళ్ళీ బాగా ఉత్సాహంగా పంపించాలని చెప్పి కోరుతూ, ఈ పాట కోసం ఈ మీటింగ్ కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా వందనాలు. జై తెలంగాణ, జై పూలే, జై భీమ్. థ్యాంక్ యూ అక్క. అందరూ పాడుతున్నంతసేపు చప్పట్లు కొట్టాలి. వెలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మా. మాత్రమే వెలిసెర బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేరమ్మా. ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. ఒక వాడకే పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. అరచీకటిని తరిమేసి వెలుగైనాడు,
జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం జనగుండె నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం అది పోరు ప్రవాహం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం ఒక పోరు ప్రవాహం మాకెందుకు మాది కాదు ఆ నినాదం అని అవగాహన లేకున్నది కొంత సమాజం రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం అది అంటేందని అడిగే అవివేకుల దేశం జీవితాన్ని దారబోసినాడు రమణకై అవమానాలను అనుభవించి నిలిచెర బలమై భావితరాల బతుకులు మార్చుట కొరకై అనచబడ్డ వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే నువ్వు పొందే పదవైన ఆయన భిక్షే జై భీం జనగుండె నినాదం అందరి కోసం గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జ్ఞానం వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననం జన అజ్ఞానం తొలచుట కొరకో ఆహా జై భీమని గొంతెత్తి నినదించాలో ఆ బడుగో బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమైంది ఆయన ప్రతిమ నిలువెత్తు కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు పోరినవాడు పీడిత జనగోసలనే తరిమినవాడు ఎంతమంది ఎత్తుకునను జై భీం జెండా ఎవరో ఒక్కరు దిగితే ఉండదు అండా అందరూ ఒక్కటి అయితే రాజ్యం రాదా జై భీం జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం జై భీం ఒక యుద్ధ నినాదం అందరం ఒకటై గెలవాలి సమాజం అందరూ ఒకసారి అనేది జై బీసీ గెలవాలి సమాజం అందరం ఒకటై అరే రాజ్యం రాదా బీసీ గెలవాలి సమాజం అందరం ఒకటై గెలవాలి సమాజం అందరం ఒకటై గెలవాలి సమాజం అందరం ఒకటై గెలవాలి సమాజం అందరం ఒకటై గెలవాలి సమాజం జై బీసీ జై పూలే జై భీమ్ థ్యాంక్ యూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంటనే మాకు అన్ని అవకాశాలు కల్పించి ఈ పాటను ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ లాంచ్కి వచ్చినటువంటి మీ అందరికీ ముఖ్యంగా మనందరి ఆడబిడ్డ కవితక్కకు మరొకసారి మా కళాకారులందరి పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఉద్యమాభివందనాలు కవితక్కకు పేరు పేరున తెలియజేసుకుంటూ మళ్ళొకసారి మీరు చేయబోయే ఏ ఉద్యమానికైనా మా ఆట పాట ఖచ్చితంగా ఉంటుందని మళ్ళొకసారి తెలియజేసుకుంటూ